హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితోటి బిస్కెట్స్. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి, మంచిగా తింటుంటే తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటాయి. మనం ఒక్కసారి చేసి పెట్టుకుంటే 15 నుంచి 20 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే. సో పిల్లలమైనా పెద్దవాళ్ళమైనా ఏదైనా తినాలనిపించినప్పుడు మనం ఇంట్లో ఇప్పుడు బయటకు వెళ్ళేవి ఎక్కువగా కొనుక్కునే పరిస్థితిలో లేము కాబట్టి ఇలాగా ఇంట్లో ఉన్న గోధుమ పిండితోటి బిస్కెట్స్ చేసి స్టోర్ చేసుకుంటే పిల్లలకు కావాల్సినప్పుడు మనమైనా సరే హ్యాపీగా తినొచ్చు. మరి చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేసేద్దాం పదండి. ముందుగా దీనికోసం నేను ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు గోధుమ పిండి, మీరు ఏ కప్తో తీసుకుంటున్నారో ఆ కప్తో చూసుకుంటే మీకు కొలతలు ఈజీగా ఉంటాయండి. 1/4 కప్పు పంచదార. ఈ పంచదారని మనము గ్రైండ్ చేసి పౌడర్గా చేసుకుంటే తొందరగా మనకి బిస్కెట్స్లో కలుస్తుంది. సో నేను గ్రైండ్ చేసుకొచ్చినటువంటి 1/4 కప్పు పంచదార పొడిని కూడా దీంట్లో వేసుకున్నాను. మీకు ఫ్లేవర్ నచ్చితే 4 యాలకులు ఈ పంచదార పొడితో పాటుగానే కలుపుకోవచ్చు. అందులో నేను 1/4 టీ స్పూన్ గసగసాలు వేసాను, కొంచెం 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ లేకపోయినా పర్వాలేదు. తర్వాత కొన్ని జీడిపప్పులు అలాగే బాదం పప్పులు నేను కొద్దిగా లైట్గా గ్రైండ్ చేసి అవి కూడా మిక్స్ చేసిన పౌడర్ అనేది వేసుకుంటాను. పిల్లలు తినేటప్పుడు వాళ్ళకి టేస్ట్గా అక్కడక్కడ జీడిపప్పు బాదం పప్పు తగులుతూ ఉంటే తినేటప్పుడు వాళ్ళకి బాగుంటుందని చెప్పి నేను లైట్గా క్రష్ చేశాను. లేదంటే మీరు చిన్న చిన్న ముక్కలుగా చేసైనా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం నెక్స్ట్ యాడ్ చేసుకోబోయే ఇంగ్రీడియంట్ ఏంటంటే 1/4 కప్పు నెయ్యి లేదా బటర్, మీరు ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చండి. ఇక్కడ నేను నెయ్యి తీసుకుంటున్నాను. గట్టిగా కాకుండా కొంచెం లైట్గా కరిగించుకున్నటువంటి 1/4 కప్పు నెయ్యిని ఈ పిండిలో వేసుకొని ఒకసారి పైన మొత్తం మనము ఇంకా నీళ్లు వేయకుండా ఒకసారి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి ఇంకా ఎంత నీరు అనేది కలుపుకోవాల్సిన అవసరం అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. నెయ్యి పిండి మొత్తానికి బాగా కలిసిన తర్వాత చూసుకొని ఆ తర్వాత కొంచెం నీరు కలుపుకుంటూ మనము చపాతీ ముద్ద ఎలా ఉంటుందో మరీ అంత గట్టిగా కాకపోయినా ఇంకొంచెం మృదువుగా ఉండేలాగా మనం కలిపేసేసి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. చపాతీ పిండి అంటే తెలియని వాళ్ళు ముందుగానే ఎక్కువ నీళ్ళు యాడ్ చేస్తే పిండి మెత్తబడిపోయే అవకాశం ఉంటుందండి. దానివల్ల మళ్ళీ మనం ఎక్స్ట్రా పిండి కలుపుకోవడము, అప్పుడు కన్సిస్టెన్సీ సరిగ్గా ఉండక సరిగ్గా రావు బిస్కెట్స్. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని తెలియని వాళ్ళైనా సరే కొంచెం నీరు ఓపికగా వేసుకుని కలుపుకుంటే ఈ విధంగా మనకి పిండి ముద్ద అనేది రెడీ అవుతుంది. మనము నెయ్యి వేసాం కాబట్టి నాన్ స్టిక్కీగా చేతికి ఏమాత్రం అంటుకోకుండా మంచిగా రెడీ అయిపోతుందండి. ఇది ఒక 10 నిమిషాలు మనం అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత చపాతీలు ఎలా చేసుకుంటామో అదే విధంగా చపాతీలాగా రుద్దుకొని కొంచెం ఒక 1/2 ఇంచ్ మందం ఉండేలాగా చూసుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదు, మరీ లావుగా ఉండకూడదండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, పైనుంచి చూస్తున్నారు, ఒక 1/2 ఇంచ్ మందం అయితే ఈ చపాతీని నేను రోల్ చేసుకున్నాను. తర్వాత మీ దగ్గర కుకీ కటర్స్ ఉంటే మీ పిల్లలకి ఏ షేప్స్ కావాలో అలా చేసుకోవచ్చు. లేదంటే స్టాండర్డ్గా మన ఇంట్లో ఏమైనా మూతలు ఉంటాయి కదా, చిన్నవి కానీ పెద్దవి కానీ, మనకున్న సైజుని బట్టి అవైలబిలిటీని బట్టి మీరు షేప్స్ అనేవి కట్ చేసుకోవాలి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా మనము చిన్న రౌండ్స్ అనేవి బిస్కెట్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనకి మార్కెట్లో కుకీ కటర్స్ అని కూడా దొరుకుతూ ఉంటాయండి. సో ఆ షేప్స్ ఉంటే మీరు ఆ షేప్స్తో కూడా కట్ చేసుకోవచ్చు. పిల్లలకి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ డిజైన్స్ ఉంటే. ఈ విధంగా నేను మిగతా పిండి అంతా కూడా చేసేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నూనె వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఎక్కువ ఒక్కసారి వేయకండి, కొన్ని వేసుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి. మీకు బిస్కెట్ కాలింది అని ఎప్పుడు తెలుస్తుందంటే మనము ఫ్రై చేసేటప్పుడు అందులో తడి ఉన్నంత వరకు మనకి బబుల్స్ లాగా వస్తూ ఉంటుంది. ఇంకా మనకి బిస్కెట్ చక్కగా కుక్ అయింది అన్న తర్వాత సౌండ్ అనేది నిదానంగా తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా ఆ టైంలో మనకి బిస్కెట్స్ ఆల్రెడీ చక్కటి గోల్డెన్ కలర్కి వచ్చేసి ఉంటాయి కాబట్టి వాటిని చూసుకొని మనము వేరే టిష్యూ ఉన్న పేపర్లోకి తీసేసుకోవచ్చు. ఈ విధంగా మనం తయారు చేసుకున్నటువంటి బిస్కెట్స్ని అన్నింటిని కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా బిస్కెట్స్ ఎంత చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చాయో. ఇంకా మరింత సమయం ఉంచడం వల్ల ఏమవుతుందంటే చల్లారాక అవి బాగా ముదురు రంగులోకి వస్తాయి. సో అలా రాకూడదు అంటే మనకి కరెక్ట్ కలర్ రాగానే వెంటనే మనం నూనెలోంచి తీసేసుకోవాలి. మరి రెసిపీ చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంది కదండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది ఆ పిక్ని నాతోటి స్వప్నాస్ కిచెన్ ఛానల్ అనే ఇన్స్టాగ్రామ్ ఐడిలో షేర్ చేయండి.
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన స్వప్నాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.